ఉద్యోగాలు రావట్లేదు ప్రజలకి. ఇది నిరుద్యోగులకు అన్యాయం అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తే 20,00,000 ఉద్యోగాలని చెప్తున్నటువంటి లోకేష్‌కి స్పందనగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చెప్పుకొచ్చినటువంటి లెక్క ఇది. నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు అవుతే ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 4 లక్షలుంటే కేవలం ఈ 57 నెలల్లోనే 2,13,000 ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి. ఆ 2,13,000 ఉద్యోగాలలో 80% నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా 80% ఉద్యోగాలు వచ్చాయి అంటే అది జరిగింది. ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశాన్ని గురించి ప్రస్తావిస్తున్నటువంటి వేళ రివర్స్లో ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది.